వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ధ్వజమెత్తిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా జేసీ మారారంటూ విమర్శ. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్. 59 లక్షల విలువ గల ఎర్రచందనం దొంగల స్వాధీనం. హైదరాబాద్ లో గ్లోబల్ ఫ్యామిలీ స్పా అండ్ సెలూన్ లో స్పా ముసుగులో వ్యభిచారం. 2 నిర్వాహకులు అరెస్ట్. 1,13,000 రూపాయల నగదు, 9 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా జేసీ మారారని విమర్శించారు. జేసీ దివాకర్ నీతులు మాట్లాడతారు కానీ పాటించరని మండిపడ్డారు. 200 కోట్ల రూపాయల విలువైన సున్నపురాయి గన్లను జేసీ అక్రమంగా విక్రయించారని, జేసీకి ఇచ్చిన త్రిశూల్ సిమెంట్ అనుమతులు ప్రభుత్వం రద్దు చేయటాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ మైనింగ్ వ్యవస్థలో ఈ జేసీ కుటుంబం మొదటి నుంచి దోచుకుంటూ రావడం అలవాటు. దాంట్లో భాగంగా వీళ్ళ పేరు చూసి ఇంత జంపు ఇంత పొడవు ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తారు అని చెప్తే ఆ రోజు క్యాప్టివ్ మైనింగ్కి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కదానికి ఇస్తూ ఉంటారు. 3 years టైం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఈ త్రిశూల్ దాంట్లకు సంబంధించి మనమంతా ఏదో ఒక మైనింగ్ని రద్దు చేసినారు ఇది కాకుండా దీనిలో ఎవరి పేరు మీద ఈ మైన్స్ అప్లై చేసుకున్నారు అనేది కూడా మనం గమనించాల్సిన విషయం. ఇది అప్లై చేసినది షేక్ హుసేన్ బాసా, అదేవిధంగా జింక నాగసుబ్బరాయుడు, కొడికండ్ల సిలాష్ అండ్ సక్కుల గోపాల్ సాలె గోపాల్ అనే వాళ్ళ పేరు మీద ఈ లీజ్ త్రిశూల్కి అనేది రావడం జరిగింది. వీళ్ళ కంపెనీ డీడ్ ఇది, వీళ్ళు అప్లై తెచ్చుకున్న డీడ్ ఇది. ఇది త్రిశూల్ సిమెంట్స్ కంపెనీ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ హైదరాబాద్. ఇది అప్పుడున్న పవన్ రెడ్డి గారి ఆఫీస్. ఇది దీనిలో ఉన్న ఎండి అయినటువంటి షేక్ హుసేన్ బాషా, వీళ్ళు ఎండి. హీఈస్ ద బస్ క్లీనర్. వాళ్ళ దానిలో ఉన్న ఒక బస్సు క్లీనర్ ఇతను, వైట్ కార్డ్ హోల్డర్. ద సెకండ్ వన్ ఈజ్ సిలాస్. ఇతను వాళ్ళ ఇంటి వాచ్మెన్. ద థర్డ్ వన్ వచ్చి తిమ్మప్ప దేవపుత్రుడు. ఇతను బస్సు క్లీనరు. ఇప్పుడు చికెన్ షాప్ పెట్టించినాడు. తాడిపత్రి చికెన్ షాపులు అంటే మనందరికీ తెలుసు కదా, 15 రూపాయలు బయట దొరికేదానికంటే 15 రూపాయలు ఎక్సెస్ వస్తూ ఉంటుంది. అది ఎవరింట్లోకి పోతుంటుంది, ఎవరింట్లో ఉడుకుతూ ఉంటుందో తెలుసు మనకు. ఆ చికెన్ అంతా కూడా మసాలా అంతా ఇక్కడ పేదోళ్ళ కొట్టి. అండ్ జింక నాగసుబ్బరాయుడు వాళ్ళ ఇంట్లో పనోడు. అదేవిధంగా సాలె గోపాల్ వంటోళ్ళు. వీళ్ళంతా ఎంత 1600 ఎకరాలకు లీజుకు అప్లై చేసినారు. ఇది ఆ రోజున్న ప్రజాభిప్రాయ సేకరణ. సో లీజ్ ఆ విధంగా వీళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. పవన్ రెడ్డి వాళ్ళ కొడుకులు, భార్య, మామ, వీళ్ళందరూ కూడా దీంట్లో ఎంటర్ అయినారు. చాచా కబుర్లు చెప్తుంటారు కదా పొద్దున్న లేచిన నుంచి. తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం ఉప్పూడిలో గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ అయ్యి ఆందోళనకు గురి చేసింది. భారీ శబ్దాలతో గ్యాస్ లీక్ కావడంతో చుట్టుప్రక్కల గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు గ్యాస్ను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొండవాడ జాతీయ రహదారిలో వాహనాన్ని చేస్ చేసి ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వాహనంతో పాటు 28 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 59 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మాకు అందిన సమాచారం మేరకు నిన్న ఈవినింగ్ మా టీంలైన ఇన్ఛార్జెస్ సబ్ ఇన్స్పెక్టర్లు వాసు, విజయ్ తమ టీములతో ఈ రంగంపేట తర్వాత పులిబోను పరిసర ప్రాంతాల్లో స్మగ్లర్స్ కోసము వెతుకుతుండగా వారికి అందిన సమాచారం మేరకు ఒక వెహికల్ ఆ ఏరియాకి రావడం జరిగింది. అంటే పులిబోను కాదు, పులిబోను నుంచి రంగంపేట ఏరియా వద్ద దొరికింది. అక్కడ మా వాళ్ళు ఆ బండి వెంటనే మా వాళ్ళ బండితో దాన్ని చేసి చేసుకుంటా వెళ్ళారు. వెళ్ళి ఎంత ఆపమన్నా కూడా ఆ డ్రైవరు ఆపకుండా అట్లే వెళ్ళిపోతుంటే అనుమానం వచ్చి మా వెహికల్తో మా ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు వారి టీంతో ఈ వెహికల్ని చేసినారు. అతను ఈ బైపాస్ రోడ్ చంద్రగిరి బైపాస్ రోడ్డు చంద్రగిరి టు తిరుపతి బైపాస్ రోడ్లో టర్న్ తిప్పగా మా వాళ్ళు కూడా అదే రూట్తో వెంబడించి అతన్ని ఎంత పట్టుకోవాలని చూసినా, ఎంత బండిని స్టాప్ చేయాలని చూసినా వాడు అస్సలు ఆపకుండా వాడు వెళ్తూ ఉంటే ఒకానొక ప్రదేశంలో ఇక్కడికి దగ్గరలో ఆ వెహికల్ని ఓవర్టేక్ చేయగా అతను దగ్గరికి వచ్చి ఆ వెహికల్ని తిప్పి రైట్ సైడ్ కొంచెం మా వాళ్ళని గుద్దాలని చెప్పి చూసినాడు. హైదరాబాద్ లో గ్లోబల్ ఫ్యామిలీ స్పా అండ్ సెలూన్ లో స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు స్పా పై కేపీహెచ్బీ పోలీసులు దాడి నిర్వహించారు. కేపీహెచ్బీ కాలనీ 6వ ఫేజ్ లో 2 నిర్వాహకులు 6 విటులను అరెస్టు చేసిన పోలీసులు 3 బాధితులను రెస్క్యూ హోమ్ కు తరలించారు. వారి వద్ద నుండి 1,13,450 రూపాయల నగదు, 9 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేపీహెచ్బీ సిఐ లక్ష్మీనారాయణ తెలిపారు. కేపీహెచ్బీ పరిధిలోని ఫోరం మాల్ దగ్గరలో 6th ఫేజ్ ముందు గ్లోబల్ స్పా అని ఒక మసాజ్ సెంటర్ నిర్వహించబడుతున్న నమ్మదైన సమాచారం తెలియచేసి తనిఖీ చేయగా అందులో ఒక 3 అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తారు. దీంట్లో భాగంగా మేము రైడ్ చేయగా అందులో 3 బాధితులు, అదేవిధంగా ఒక 6 లుక్కులు, 2 ఆర్గనైజర్లను కంట్రోల్ చేసుకున్నాము. వాళ్ళ దగ్గర 1,13,000 రూపాయలు, అడ్వాన్స్, ల్యాప్టాప్, సీజన్ రిసీవ్ చేసి మేము వెయిట్ చేసి అనంతపురం జిల్లాలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను పేదలకు అందించి ఆకలి తీర్చే కార్యక్రమాన్ని కోగటం విజయభాస్కర్ రెడ్డి చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, వైఎస్ఆర్ సీనియర్ నాయకులు మాజీ మేయర్ ఆగే పరశురాం తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి శరవేగంగా పరుగులు తీస్తూ ఉంది. అభివృద్ధి అంటే అరాచకం కాదు, ప్రజల సౌకర్యం అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున అనంతపురంలో ఇప్పటికే చూస్తున్నాం. మంచి రోడ్లు శరవేగంగా తారుమారు పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా మనం 1వ రోడ్డు నుంచి అక్కడ తప్పవడం వరకు కూడా రోడ్లు జరుగుతున్నాయి.
మూడో రోజు అనంతపురంలో ఎక్కడ చూసిన ప్రధాన రోడ్లను కూడా ఒక అద్భుతమైన రోడ్లు తయారు జరుగుతున్న అభివృద్ధి చూసి అనేక మంది అభివృద్ధి తెలియజేస్తూ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి గ్రీన్ సిటీ అరోమా సిటీ పచ్చ నగరంగా పరిశుభ్రమైన నగరంగా పరిమళమైన నగరంగా ఎదుర్కొనడానికి ఇంకే ప్రయత్నంలో భాగంగా ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ ఇప్పుడు అనంత వెంకటరమణ శాసనసభ్యులు ప్రసంగించాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. స్వాతంత్రం వచ్చే 73 సంవత్సరాలు కూడా పూర్తయితాం. కానీ ఈ రోజు కూడా ఇంకా ఆకలితో అలర్ట్ వాళ్ళు ఎంతో మందిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. శారీరకంగా కానీ చేతకాని వారు కావచ్చు, ఇంకా కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ ఈరోజు కూడా అన్నమో రామచంద్రాన్ని కూడా అలర్ట్ చేసేవారు. అటువంటి వారి కోసం ఈరోజు ఒక ఇన్నుగా ఒక మంచి ఆలోచనతో కోటం భాస్కర్ రెడ్డి గారు వారి సత్యమణి శ్రీదేవి గారు కూడా ఒక ఆలోచన చేసి ఈ ఫ్రిడ్జ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వినూతమైన ఆలోచన. ఎందుకంటే మనం నిత్యం కూడా చూస్తూనే ఉంటాం, అందరి ఇళ్లలో కూడా ఏదో ఒక శుభ కార్యక్రమంలో ఏదో ఒక కార్యక్రమం కూడా జరుగుతుంటాయి. పార్టీలకనో లేకపోతే మనం అనుకునే దానికంటే కూడా మన ఆహార పదార్థాలు మనం చేసుకునే తినడం కూడా మిగిలిపోతుంటాయి. ప్రతి ఇంట్లో కూడా నిత్యము జరిగేది ఏంటంటే కూడా అవన్నీ కూడా వ్యర్థ పదార్థాలుగా చేసి మనం పారవేస్తుంటాం అక్కడ కూడా. అది ఒక రోజు 2 రోజుల్లో కూడా ఈ ఇంటి చుట్టుపక్కల పారవేస్తే అవి కుళ్ళిపోయి ఎంత దుర్వాసన వస్తుందో మళ్ళీ కూడా మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి అటువంటివి వేస్ట్ చేయకుండా కొద్దిమందికి అన్నం అనే వారికో లేని వారికి కూడా ఉపయోగపడేటట్టు ఈ ఆలోచన చేశాడు. ఈ ఫ్రిడ్జ్ వాళ్ళందరికీ కూడా తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటిలో మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నీ కూడా ఈ ఫ్రిడ్జ్ లో ఉంచితే అన్నం లేని వారందరికీ కూడా అవన్నీ కూడా అన్నం పెట్టేది కూడా ఈ ఫ్రిడ్జ్ కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది కూడా చేస్తుంది. ఇది ఒక మంచి కార్యక్రమం కూడా. ఇదే కాదు, మనం అందరం కూడా ఒక ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం మానవులుగా జన్మించినాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవత దృక్పథంతో కూడా ప్రతి ఒక్కరు నేను నువ్వు నేను అనేది కాకుండా అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇంతే కాకుండా మనం చాలా మంది అన్నం లేక అలపిస్తున్న వాళ్ళని కూడా మనం చాలా మంది కూడా చూస్తున్నాం. మరొక వైపు కూడా ఒక పార్టీలోనో ఇలాంటి శుభ కార్యక్రమంలో ఏదైనా కానీ పెళ్లిళ్ళు ఇవన్నీ జరిగినప్పుడు ఎంతో కూడా ఆహార పదార్థాలన్నీ కూడా మిగిలిపోయి దాన్ని కూడా నిరుపయోగంగా ఆహార పదార్థాలు చేసి ఏ మున్సిపాలిటీ చెత్తలో అవన్నీ కూడా పారవేసేది కూడా మనం నిత్యం కూడా గమనిస్తున్నాం. ఈరోజు ఆహారం తిండి లేకుండా వారికి ఒక పూటైనా కూడా కడుపు నిండా కూడా భోజనం పెట్టాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఒక వినూతమైన ఆలోచనతో కోటం భాస్కర్ రెడ్డి గారు శ్రీదేవి గారు కూడా ఆలోచించి ఒక ఫ్రిడ్జ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దాదాపుగా కూడా 70,000 రూపాయలు కూడా ఫ్రిడ్జ్ కూడా ఖరీదు కూడా. ఇటువంటిది ఆయన ఆధ్వర్యంలోనే సొంతంగా ఖర్చులతో ఒక 3-4 ఫ్రిడ్జ్లు కూడా ఈ పట్టణంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఫ్రిడ్జ్ వలన నేను ప్రజలలో అందరికీ నేను మనవి చేసేదేమంటే మీ ఇంటిలో మిగిలిపోయిన పదార్థాలని పారవేయకుండా లేకపోతే రోడ్డులో కానీ కాలువలో పారవేయకుండా ఈ ఫ్రిడ్జ్లో ఉంచితే ఆహారం అన్నం లేని వారికి అందరికీ కూడా కడుపు నింపే కార్యక్రమం ఈ ఫ్రిడ్జ్ కూడా చేస్తుందని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. ఇటువంటి ఆలోచనతోనే ఈరోజు లేని వారందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ సమాజం పైన ఉందని చెప్పేసి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం కూడా ఈరోజు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమంతో కూడా చేస్తూ పోతుంది. వాటికి తోడుగా కూడా ఈ భాస్కర్ రెడ్డి గారు ఈ ఫ్రిడ్జ్ కూడా ఏర్పాటు జరిగింది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి విశాఖ ఆర్కే బీచ్ లో పలు స్వచ్ఛంద సంస్థలు క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ పై అవగాహన పెంచుకుంటే తొలి దశలోనే వ్యాధిని పూర్తి స్థాయిలో అరికట్టగలమని, జీవన విధానాల్లో మార్పుతో కూడా క్యాన్సర్ వ్యాధిని నయం చేయవచ్చని ఈ సందర్భంగా వైద్యులు సూచించారు. ప్రధానంగా క్యాన్సర్ వ్యాధిని తట్టుకునేలా ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడంతో పాటు తొలి దశలోనే దీన్ని గుర్తిస్తే వ్యాధి వ్యాప్తి చెందకుండా చేయవచ్చని పేర్కొన్నారు. అలాగనే మనకి ఏ కారణం వల్ల వచ్చిందో తెలియని క్యాన్సర్స్ మనకు వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేము. ఎందుకంటే ప్రస్తుతం హెల్త్ ఫీల్డ్స్లో జరిగిన డెవలప్మెంట్స్ వల్ల మనిషి బతికే టైం చాలా ఎక్కువైంది కాబట్టి వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కొంచెం జాగ్రత్తగా ఉండి శరీరంలో
చూసుకుంటే పూర్తిగా తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా బాగా అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగనే ఆడపిల్లల్లో హెచ్పివి వ్యాక్సినేషన్ అలాగే తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమిళనాడు మినిస్టర్ రాజేంద్ర బాలాజీ, సుప్రీంకోర్టు జడ్జి ఉదయ ఉమేష్ లలిత్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్, యాక్టర్ నిలగల్ రవి, ఎంపీ మంత్రి కన్నబాబులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనం అనంతరం అర్చకులు రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చేసుకోవడం చాలా అదృష్టం. స్వామివారి చల్లని ఆశీస్సులు మనందరి మీద ఉండాలి, ప్రత్యేకించి రాష్ట్ర రైతాంగం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. కేంద్ర బడ్జెట్ పెద్దగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడేదిగా కనిపించలేదు. ఆశించిన ఫలితాలు ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ లేదనేది మా అందరి భావన. అనుకున్న దానికన్నా కనీసం అంచనాలకి దగ్గరగా కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రాజెక్టులు ఇవ్వడం కానీ, ఈ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కేటాయింపు కానీ జరగలేదు. పూర్తిగా కేంద్ర ప్రాయోజిత పథకాల కిందనే రూపొందించారు. దీనివల్ల విభజన తర్వాత మన రాష్ట్రం ఈ రోజున ఉన్న పరిస్థితికి ప్రత్యేక సహకారం కేంద్రం ఇస్తే తప్ప అది మనకి ఏమాత్రం మేలు జరగదన్న భావన ఉన్న తరుణంలో ఈ బడ్జెట్లో కనీస కేటాయింపు లేకపోవడం అనేది నిజంగానే నిరాశాజనకంగా ఉంది. ప్రత్యేకించి కేంద్రంలో రైతాంగానికి, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తానని చెప్పినప్పటికీ అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలు అన్ని రాష్ట్రాలకి సమానంగానే వస్తాయి తప్ప ప్రత్యేకంగా విభజన తర్వాత నష్టపోయిన మన రాష్ట్రానికి ఏదైనా పెద్ద సాయం అందే విధంగా కనిపించలేదు. మేము చాలా ఆశించాం, పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి రైల్వే ప్రాజెక్టుల వరకు కనీసం కొంతైనా సరే చూపిస్తారని. అదేమీ లేకపోవడం అనేది ఇబ్బందికరమే. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి సంపూర్ణమైన మద్దతు ఇచ్చి, అధికారాన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి పయనించే విధంగా చూడాలని ఆశీర్వదించిన సందర్భంగా తప్పకుండా ముందడుగులు పడతాయి అభివృద్ధికి. పాలనా వికేంద్రీకరణ, అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ఈ రాష్ట్రం పయనిస్తుంది. దీనికి తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, స్వామివారి ఆశీస్సులు ఉంటాయని మేము భావిస్తా ఉన్నాం. అనంతపురం పోలీసులకు ఫేక్ సర్టిఫికెట్ తయారు చేసిన ముఠా చిక్కింది. 10 నుంచి పీజీ వరకు చాకచక్యంగా వర్సిటీకి చెందిన సర్టిఫికెట్లను తయారు చేసి విక్రయాలు చేస్తున్నారు. తాడిపత్రి వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గుంతకల్లుకు చెందిన వ్యక్తి సహకారంతో వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి ఈ ముఠాను నిర్వహిస్తున్నాడు. ఇతనిపై 15 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిమిషాలు ఉంటుందా అన్న
అవన్నీ వేసుకుని పెడతాం. తాడిపత్రి సబ్ డివిజన్ పెదవడుగూరు లిమిట్స్లో అక్కడ మనము నకిలీ సర్టిఫికేట్స్ని తయారు చేసి విక్రయించే ఒక ముఠాని మనము పట్టుకోవడం జరిగింది. ఇందులో వివరాల్లోకి వెళ్తే ఈ యొక్క ఎంటైర్ ర్యాకెట్లో గ్లెన్ బ్రిగ్స్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను గొంతుగాలకు సంబంధించిన వ్యక్తి. ఇతని యొక్క ఆధ్వర్యంలో ఈ ముఠా అంతా ఈ యొక్క యాక్టివిటీస్ చేస్తూ ఉంది. ఈరోజు మనము అతని మీద నిఘా పెట్టిన నేపథ్యంలో మనకి ఈ వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి కూడా మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో వివరాల్లోకి పోతే ఈ గ్లెన్ బ్రిగ్స్ ఇతని మీద 15 కేసులు ఉన్నాయి సుమారు ఇంతవరకు. అలాగే కాచగల్ల రమేష్ నాయుడు ఇతని మీద మొత్తం 8 కేసులు ఉన్నాయి. ఇతను 1988 సంవత్సరంలో జరిగిన వజ్రకరూరు మండలంలో కొనకండ్ల గ్రామం చెందిన ఉగ్గం లక్ష్మణ హత్య కేసులో ప్రధాన నిందితుడు. సో ఆ తర్వాత లైఫ్ కన్విక్షన్ అయ్యి 2009లో ఇతను మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ ఈ మధ్యన 2015లో ఈ యొక్క మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. సో గుర్రం రమేష్ నాయుడు ఇతను కూడా ఈ 2015లో జరిగినటువంటి ఫ్యాక్షన్ మర్డర్ కేసులో ముద్దాయి. అలాగే గుర్రం వెంకటరమణ ఇతను కూడా 2015 మర్డర్లో జరిగిన మర్డర్లో కూడా ముద్దాయి ఉన్నాడు. ఇతని మీద పాత కేసులు కూడా 3 కేసులు ఉన్నాయి. సో ఈ యొక్క ఎంటైర్ ఎపిసోడ్లో మనకి సీజ్ చేసినటువంటి ఎవిడెన్సెస్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. ల్యాప్టాప్ సీజ్ చేయడం జరిగింది. అలాగే హార్డ్ డిస్క్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే వారి దగ్గర నుంచి ఫిజికల్గా పొజిషన్లో ఉన్నటువంటి అంటే ఇవ్వడానికి రెడీగా ఉన్నటువంటి ఒక 70 ఈ ఫ్యాబ్రికేటెడ్ ఫాల్స్ సర్టిఫికేట్స్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు. సో వాటన్నిటినీ ఆధారంగా వీళ్ళ దగ్గర నుంచి ఇంతవరకు ఇతరులు ఎవరెవరు ఈ రకమైన సర్టిఫికేట్స్ పొందున్నారు, వారు దాన్ని ఏ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా మనం ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎలిసిట్ చేయాల్సిన టాస్క్ ఉంది. అయితే ఇప్పటికైతే మనము ఈ సేజ్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మనము ఎవిడెన్స్ అంతా కూడా జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ కోర్సెస్కి సంబంధించి స్టేట్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి యూనివర్సిటీస్, జేఎన్టీయూ కానివ్వండి, ఎస్కేయూ కానివ్వండి, వాటెవర్. సో అటువంటి యూనివర్సిటీ నుంచి ఎవరైనా కనుక పలానా యూనివర్సిటీ పేరు మీద సర్టిఫికేట్ కావాలి, పలానా సబ్జెక్ట్లో ఇన్ని మార్కులు వచ్చినట్టుగా సర్టిఫికేట్ కావాలంటే అకార్డింగ్లీ వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ అన్నీ తీసుకోవటము, ఇతని యొక్క సిబ్బంది నుంచి ఆ యొక్క సర్టిఫికేట్స్ ఒరిజినల్కి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా తగ్గనటువంటి ఈ యొక్క ఫోర్జరీ ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్ తయారు చేయటము, దాని మీద ఈవెన్ హోలోగ్రామ్ స్టిక్కర్స్ను కూడా వీళ్ళు ఫోర్జరీ చేసి మళ్ళీ ప్రింట్ చేయటము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఇందులో వీరి దగ్గరికి అప్రోచ్ అయినటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి ప్రతి వ్యక్తి దగ్గర నుంచి కూడా 25,000 వరకు వీళ్ళు వసూలు చేస్తూ ఉంటారు ఒక్కొక్క సర్టిఫికేట్కి. సో మన విచారణలో ఇప్పటికే మనము వీరి దగ్గర నుంచి అందిన ఇంట్రాగేషన్లో వచ్చిన డీటెయిల్స్ని బట్టి ఇంతవరకు చాలామంది ఈ రకంగా ఇతని దగ్గర నుంచి సర్టిఫికేట్స్ తీసుకున్నారని చెప్పి మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. అయితే మనము ఈ ప్రజెంట్ కంటెక్స్ట్లో ఇప్పుడు మనము వీరి దగ్గర నుంచి సీజ్ చేసినవి ఒక ఇన్నోవా కార్ని సీజ్ చేయడం జరిగింది. పోలీస్ సైరన్ కూడా కారులో పెట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుంచి ఒక ఇన్నోవా కారు, వీటితో పాటు ఒక 699 గ్రాముల బంగారం ఆభరణాలు ఇతని ఒంటి మీద మనం అరెస్ట్ చేసినప్పుడు ఇతనికి ఒంటి మీద ఉన్నవి. హైటెక్ కల్చర్ కు విశాఖ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. ఐటీ సెక్టర్ కు తోడు భాగ్యనగరాన్ని తలదన్నేలా కంపెనీలు రావడంతో పెరుగుతున్న ఉద్యోగాల అభిరుచులకు తగ్గట్టుగా సాగర తీరంలో కొత్త తరహాలో ఫుడ్ కేంద్రాలు కొలువుదీరుతున్నాయి. విశాఖ ఉమెన్ కాలేజ్ సమీపంలో నైట్ ఫుడ్ స్ట్రీట్ విశాఖ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. విశాఖ ప్రజలు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఉండే నైట్ ఫుడ్ స్ట్రీట్ కొనసాగుతోంది. దీన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఇదే స్థలంలో మరో 30 హ్యాండీక్రాఫ్ట్ దుకాణాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బొత్స చెప్పారు.
ప్లస్ సెక్యూరిటీ హౌస్లో కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు విశాఖపట్నం సిటీకి ఒక ఎలివేషన్ వస్తుంది, ఇక్కడ టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. నైట్ రాత్రులు వచ్చే వారికి సిటీలో తిరుగుతున్న వారికి కూడా కొంత ఫెసిలిటీస్ కావాలనుకున్న నేపథ్యంలో వచ్చిన సందర్భంలో అప్పుడు కొంచెం అధికారులతో మాట్లాడినప్పుడు ఇక్కడ ఒక చూసాము. ఆ రోజు వచ్చి చూస్తే ఇక్కడ వచ్చి ఈ స్టాల్స్ పెట్టుకుని ఉన్నాయింది. కాదు, అలా కాదు, దీనికి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయాలి, ఈ టౌన్ కూడా బ్యూటిఫికేషన్ ఉండాలి, వచ్చే ఉన్న పిలిగ్రిమ్స్ కానీ అటు వచ్చిన టూరిస్టులు కానీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇక్కడ నైట్ ఫుడ్ స్ట్రీట్ అని దీన్ని చెప్పి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంకా సిటీలో ఇంకొక 1-2 సెంటర్స్ కూడా ఆలోచన చేస్తున్నాం, వాటి కూడా చేస్తున్నాం. దాంతోపాటు సెక్యూరిటీ పరంగా కూడా పోలీస్ వారు కూడా, కమిషనర్ గారు కూడా అన్ని ఆలోచన చేస్తారు. దానికి తగ్గ పార్కింగ్ ప్లేస్లు అవన్నీ పెట్టి అవన్నీ చేస్తాం. 2 and 24 hours ఇక్కడ జరుగుతున్న అంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా సెక్యూరిటీ పరంగా కూడా అంతా సీసీ కెమెరాలు, CCTVతో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. అది క్రాఫ్ట్ బజారా, లేకపోతే డోక్రా బజారా, లేకపోతే హ్యాండిక్రాఫ్ట్తో మీరు చెప్పినట్టు అదా ఏదైనా ఒక కాన్సెప్ట్ తయారు చేస్తున్నాము. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే మాట్లాడుతాం ఈ ప్లేస్లోనే పెట్టాలని సుమారు ఎన్ని వస్తాయి? సుమారు 30. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ధ్వజమెత్తిన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా జేసీ మారారంటూ విమర్శ. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్. 59 లక్షల విలువ గల ఎర్రచందనం దొంగల స్వాధీనం. హైదరాబాద్ లో గ్లోబల్ ఫ్యామిలీ స్పా అండ్ సెలూన్ లో స్పా ముసుగులో వ్యభిచారం. 2 నిర్వాహకులు అరెస్ట్. 1,13,000 రూపాయల నగదు, 9 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.